ప్రభుత్వంపైనే ప్రజల వ్యతిరేకత. ఎమ్మెల్యే గణబాబు. ఎమ్మెల్యేలపై ప్రజలకు వ్యతిరేకత, అసంతృప్తి ఉందని, వారిని ముఖ్యమంత్రి ట్రాన్స్ఫర్ చేస్తున్నారని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజల వ్యతిరేకత అంతా ప్రభుత్వంపైనే ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. జగన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ప్రైవేటు ఉద్యోగాలు కూడా యువతకు లభించడం లేదన్నారు. సభలకు వస్తున్నటువంటి ఈ జనం, ఇటీవల జనగలం యువగలం పేరిట వచ్చినటువంటి ఆ ముగింపు సభ కానివ్వండి, మన ఉత్తరాంధ్రలో నిన్న జరిగినటువంటి తుని కానీ బొబ్బిలి కానివ్వండి, ఆ సభల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగానికి వచ్చిన తాడేపల్లి పాలసీ కూడా పెద్ద చర్చ అయింది. అక్కడ కూడా వణుకు పుట్టే పరిస్థితి. ఈరోజు అదే సందర్భంలో రాష్ట్రంలో ప్రజల వ్యతిరేకతని ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకి వ్యతిరేకత ఉందంటూ ఈరోజు వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రజల వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంటే 2019లో ఆడిముచ్చారంట. ఇప్పుడు వాళ్ళందరూ కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని చెప్పి ఎమ్మెల్యేల పైన ఎంపీల పైన ఈరోజు వారు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి అసంతృప్తి ఎక్కువ ఉందని చెప్పి వారిని వేరే చోట మార్చడం లేదా పూర్తిగా తీసేవారు. అసలు జగన్ గారినే జనం నమ్మే పరిస్థితిలో లేదు. అనేక హామీలు గుప్పించారు. ఆ హామీలు ఏ ఒక్క వ్యవస్థ కూడా ఈరోజు సక్రమంగా లేదు. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. ముఖ్యంగా యువత అయితే ఈరోజు స్పష్టంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. జాబ్ క్యాలెండర్ పక్కన పెడితే ఈరోజు ఇచ్చినటువంటి హామీల్లో ప్రభుత్వంలో ఉండేటువంటి ఉపాధి కల్పన పక్కన పెడితే అట్లీస్ట్ ప్రైవేట్ రంగంలో ఒక్క కంపెనీ అంటూ మనకు రాష్ట్రంలో రాకపోవడం, ఉన్నవి వెళ్ళిపోవడం. గతంలో కూడా అనేక సమ్మిట్స్ మన విశాఖ వేదికగా జరిగింది మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వం. ఆ ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా కృషి చేశారో లేదో తెలియదు, కానీ ఎవరో ఆసక్తి చూపే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. మరి ప్రధాన అంశం ఒక కొత్త ప్రాజెక్టు లేదు, ఏ నిర్వహణ లేదు. ఈరోజు వ్యవస్థలన్నీ కూడా అయిపోయి అప్పులు మాత్రం బాగా పెరిగినాయి. ఆ అప్పులు పెరిగినటువంటి రాష్ట్రంలో భవిష్యత్ ఏంటి అనేటువంటి ఒక అందరిలో ఒక